ఓం శ్రీ మాత్రే నమః. రేపు జనవరి 1వ తేదీ మొదలుకొని 90 రోజుల పాటుగా మీనరాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. అసలు రేపు జనవరి 1వ తేదీ మొదలుకొని 90 రోజుల పాటుగా మీనరాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది, రాశి చక్రంలో ఇది 12వది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తి సమయంలో మారిపోతుంది. తోటి వారి సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి అవుతాయి. బుద్ధి బలం కనిపిస్తోంది. ముందు చూపు మీకు దోహదపడుతుంది. కాలం కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా స్థిరంగా ఉంటే విజయం మీదే. తొందరపాటు నిర్ణయాలు అనేవి వద్దండి. నవగ్రహ ఆరాధన చేయండి, మీకు మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులలో కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. సూర్యానుగ్రహం మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా పెరగడానికి ఇది చాలా మంచి కాలము. వ్యాపారంలో జాగ్రత్తతో వ్యవహరిస్తే లాభాలు అనేవి సాధిస్తారు. ఖర్చులో నియంత్రణ అవసరం. సమిష్టి నిర్ణయాలు విజయాలను చేకూరుస్తాయి. శ్రీరామనామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో అంటే 2026 ఈ మీనరాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2026 మీనరాశి వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మీరు చూడని ఊహించని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుంది. చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరైతే పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఈ మీనరాశి వారికి కొత్త ఏడాది శని సూర్యుని అనుగ్రహంతో శత్రువులపైన ఘన విజయం సాధిస్తారు. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారి కెరియర్ పరంగా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీకు ప్రయోజనాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేసే ఎటువంటి ప్రయత్నంలో అయినా సరే మంచి విజయం సాధిస్తారు. సూర్యుడిని వృషభ రాశిలో మీ యొక్క ఆత్మవిశ్వాసం వేగంగా పెరుగుతుంది. శని లగ్న స్థానాల్లో ఉండే సమయంలో మీకు కొంత ప్రతికూలత ఉంటుంది. కెరియర్ సంబంధిత నిర్ణయాలలో తొందరపడవద్దు. జూన్ 2వ తేదీ కర్కాటకం గురుడి సంచారంతో ఉద్యోగులకు మంచి విజయాలు లభించే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనబడుతుంది. గురుడి ప్రభావంతో మీరు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. కెరియర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. అయితే కేతువు కుజుడి యొక్క ప్రభావంతో మీ యొక్క విజయాలు అవకాశాలు కూడా వేగంగా పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపార పరంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది 2026 వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో మీకు వ్యాపార పరంగా కొంత నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. శని లగ్నస్థానంలో ఉన్నప్పటికీ కూడా సప్తమ దశమ స్థానాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. 12వ స్థానంలో రాహు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందండి. విదేశాలలో వ్యాపారం చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరొక వైపు జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. అక్టోబర్ 31న గురుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నారు. గురుడికి శుక్రుడికి ప్రభావంతో వ్యాపారులకు అనేకమైన ఒప్పందాలు జరగనున్నాయి. ఈ రాశి వారి విద్యా జీవితం చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ ఏడాది 2026 విద్యా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి గొప్ప విజయాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి 5వ స్థానంలో గురుడు సంచారం చేయడం వలన సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గురుడి యొక్క అనుగ్రహంతో ఉన్నత విద్యను అభ్యసించడంలో వీరికి మంచి విజయం సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి 2026 కొత్త అధ్యయనాలకు సమయం అనేది అనుకూలంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యపరంగా ఈ మీనరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఉంటుంది. సూర్యుడి యొక్క ప్రభావంతో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు మానసికంగా శారీరకంగా చాలా బలంగా
ఉంటారు. మీనరాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ, వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే అవివాహితులకు మంచి శని ప్రభావం కారణంగా వివాహం కొంత ఆలస్యం కావచ్చు. మీ యొక్క కుటుంబ బంధువులతో సంబంధాలు బాగుంటాయి. తొందరపాటు, మితిమీరిన ఉత్సాహం ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తతకు కారణం అవుతాయి. ఈ సమయంలో ఓర్పు, సంయమనంతో వ్యవహరిస్తే మీరు మేలు. మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని కూడా గడుపుతారు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, మీనరాశి వారు కొత్త ఏడాది ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి నీటిని, ఆద్యాన్ని సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. శనిదేవుని నల్ల నువ్వులు, ఆవ నూనె సమర్పిస్తే మేలు. శనివారం రోజున శని మంత్రాలను జపించాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే, మీనరాశి వారి స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందిన వీరికి ఏమాత్రము చేత కాదు. కానీ ఈ రాశి వారికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతలి వ్యక్తి మీద కక్ష మాత్రం తెచ్చుకుంటూ ఉంటారు. దుష్టులు కూడా మంచివారిగా మార్చడానికి వీరు అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తారు. ఈ మీనరాశి జాతకులకు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు, బలిష్టమైన దేహం కలవారుగా ఉంటారు, వెడల్పైనటువంటి ముఖం ఉంటుంది, పెద్ద పెద్ద దంతాలను కలవారుగా ఉంటారు. కోపం అనేది వీరిలో అధికంగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు, లేదా చాలా బక్కపలుచగా ఉంటారు. తీక్ష్ణమైనటువంటి చూపులను కలవారుగా ఉంటారు. పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది. వీరి ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయట వారికి కనబడవు. తమ యొక్క శ్వాసక్తితో వీరు పైకి వస్తారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండెటి ముఖం విశాలమైన నుదురు ఉంటుంది. మనసులోని భావాలను వీరి ముఖంలో పూర్తిగా స్పష్టంగా కనిపిస్తాయి. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటారు. మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంతో చూపుడు వెలుగు ధరించాలి. మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే మీనరాశిలో ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని షేర్ చేయడం మాత్రం వారికి మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ మాకు ఎంతో విలువైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.